లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియాలో వేధింపులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పర్పుల్ క్రేయాన్ అనే ఇన్స్టా అకౌంట్ ద్వారా వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన కమెంట్స్ పెడుతున్నారంటూ ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. నటి లావణ్య త్రిపాఠి కొణిదెల ఫిర్యాదుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఐటీ యాక్ట్ సెక్షన్ 67, బిఎన్ఎస్ 78, బిఎన్ఎస్ 79 కింద కేసులు నమోదు చేశారు. నటి లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియాలో వేధింపులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పర్పుల్ క్రేయాన్ అనే ఇన్స్టా అకౌంట్ ద్వారా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని, అసభ్యకరమైన కమెంట్స్ పెడుతున్నారంటూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. నటి లావణ్య కొణిదెల ఫిర్యాదుకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఐటీ యాక్ట్ సెక్షన్ 67, బిఎన్ఎస్ 78, 79 కింద ఈ కేసు నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, పర్పుల్ క్రేయాన్ అనే ఇన్స్టా అకౌంట్ ఎవరిది? లావణ్య ఇచ్చిన కంప్లైంట్ లో ఏం మెన్షన్ చేశారు? ప్రతిభ సోషల్ మీడియా వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి కొణిదెల ఫిర్యాదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులకు. ఇన్స్టాగ్రామ్ ఖాతా పర్పుల్ క్రేయాన్ ద్వారా అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితం కావచ్చు, ఇంకా కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని కొన్ని పోస్టులు ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి వస్తున్నాయి. అంతేకాకుండా అసభ్య పదజాలంతో కూడా ఆ కమెంట్స్ పెట్టడంతో పాటు తమ పరువుకి నష్టం వాటిల్లేలాగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా లావణ్యకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు సైబర్ క్రైమ్ లో ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా ఆ అకౌంట్ ఎవరిది అనే దానికి సంబంధించి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఆ అసభ్యకరమైనటువంటి పోస్టులను తొలగించాలంటూ కూడా లావణ్య త్రిపాఠి పోలీసులకి విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజుల నుంచి కూడా లావణ్య త్రిపాఠికి సంబంధించి ఈ పర్పుల్ క్రియానికి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఎక్కువగా కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ అకౌంట్ ఎవరిది అనే దానికి సంబంధించి కూడా వివరాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.